ఆంధ్రప్రదేశ్ లో యువత వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 50 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం ఆయన దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో జరిగిన తెలుగు ప్రజల సమావేశంలో చెప్పారు. అక్కడ ఆయన మాట్లాడుతూ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువ వ్యవస్థాపకులకు ట్రైనింగ్, గైడెన్స్, మద్దతు ఇస్తున్నామని అన్నారు. మంచి ఆలోచనలు ఉన్న యువత భవిష్యత్తులో పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు తీసుకుందని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడంతో పాటు కొత్త వ్యాపారాలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆలోచన ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకుడు అని, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే ఒకరు వ్యాపారం మీద ఫోకస్ పెట్టవచ్చని వివరించారు. రాష్ట్రంలో వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఈ ఉద్దేశంతోనే 50 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత 7.5 కాలంలో రాష్ట్రానికి గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి పెద్ద కంపెనీలు వచ్చాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, పరిశ్రమలు, టెక్నాలజీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళ్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు AI, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, ఆరోగ్య రంగం, వ్యవసాయం లాంటి రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు. మొత్తం మీద రాష్ట్రంలో 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, దాంతో పాటు 20 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దావోస్ కి మొదటిసారి వచ్చిన రోజుల్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు అప్పట్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువగా ఉండేవారని అన్నారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని చూస్తే విజయవాడ లేదా తిరుపతిలో ఉన్నట్లే అనిపిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నారని, చాలా దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ రెసిడెన్షియల్ తెలుగు నెట్వర్క్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు వాళ్ళు తమ భాష, సంస్కృతి, పండుగలను మర్చిపోకుండా పాటిస్తున్నారని అన్నారు. చివరిగా తెలుగు సమాజం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని తన కోరికను తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోందని, అందరూ కలిసి గోదావరి పుష్కరాలకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.